ఎన్నికల ఎఫిడవిట్లు ఆస్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి గత కొన్ని రోజులుగా. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ ఎఫిడవిట్లు సబ్మిట్ చేస్తారు, అందులో వాళ్ళ ఆస్తులు కూడా ప్రకటించాలి వాళ్ళు. ఈ సందర్భంలో ఇవాళ అన్ని పేపర్లో కూడా ఒక పేరు చాలా ప్రముఖంగా వచ్చింది. ఆ పేరు ఎవరిది అంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి. గత కొంతకాలంగా ఈయన కొంచెం బాగానే లైమ్లైట్లో ఉన్నారండి. ఎందుకంటే ఎక్కడో ఎన్ఆర్ఐ అయిన అమెరికాలో ఉండేవాడు, వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. పోటీ చేయడమే కాదు, ఈయన చాలా యాక్టివ్గా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగింది. మనిషి కూడా రిలేటివ్లీ యంగ్. తర్వాత అమెరికాలో డాక్టర్గా పనిచేసి తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని అక్కడ చాలా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మరి ఒక ఎన్ఆర్ఐ లాగా కాకుండా స్థానికుడు లాగానే ఆయన మాట్లాడడం కానీ, ప్రజలతోటి కలవడం కానీ, మమేకం కావడం కానీ జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో అందరి దృష్టి కూడా కొంత ఆయన మీద పడింది. ఇప్పుడు ఆయన అఫిడవిట్లో తన ఆస్తుల్ని 5,785 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించగానే అందరూ అటెన్షన్లోకి వచ్చారు. ఎందుకంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో మరే అభ్యర్థి కూడా ఇంత భారీ ఎత్తున ఆస్తులను ప్రకటించాల. 5,785 కోట్ల రూపాయలు ఆయనకి ఆయన భార్య కలిపి. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మన ఏపీలో చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారండి. కాకపోతే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎఫిడవిట్లో మాత్రం మరి 100 కోట్లలోనే చూపిస్తున్నారు, 1000 కోట్లో చూపించడం వల్ల. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓన్లీ 800 కోట్ల లోపే చూపించారు ఆయన భార్య ఆస్తి కలిపి. చంద్రబాబు నాయుడు గారికి ఏమో 900 కోట్ల వరకు ఉన్నది. ఇంకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరున్నా కూడా ఇప్పటి వరకు అందరూ 1000 కోట్ల లోపే చూపించారండి ఏపీలో. అట్లాంటిది డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 5,785 కోట్ల రూపాయల ఆస్తులు చూపించారంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ యాక్చువల్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి తెలుసుకోవాల్సింది, ఇన్స్పైర్ కావాల్సింది చాలా ఉంది. అదేంటంటే ఈ డబ్బు ఆయనేమి ఈ దేశంలో ఉండి సంపాదించలేదు, అది కూడా రాజకీయాల్లో సంపాదించలేదు. తాతలను తండ్రులను అడ్డు పెట్టుకొని, వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ చాలా డబ్బు వ్యాపారాలు ఉండి ఆ విధంగా సంపాదించాల. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. తెనాలి దగ్గర బురిపాలెం అనే ఊరండి ఆయనది. బురిపాలెం అంటే సినీ నటుడు కృష్ణ పుట్టింది కూడా అదే ఊరిలో. ఈ బురిపాలెంలో చిన్న సాధారణ కుటుంబంలో పుట్టాడు ఆయన. ఆయన తండ్రి చిన్న హోటల్ పెట్టుకోవడానికి నసరావుపేట వెళ్ళారు. సో ఆయనతో పాటు ఈయన కూడా అక్కడికి వెళ్ళి హై స్కూల్ చదువు అక్కడ చదివాడు నసరావుపేటలో. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించుకుని అప్పట్లోనే ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సంపాదించాడు. ఎంబీబీఎస్ తర్వాత అమెరికా వెళ్ళాలని చెప్పి చాలా కష్టం మీద, ఎందుకంటే అప్పట్లో అయినా అమెరికా వెళ్ళాలంటే కొంత డబ్బు కావాలి. అందులోనూ డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం కాబట్టి కొన్ని కష్టాల మధ్యన ఆయన అమెరికా వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇంటర్నల్ మెడిసిన్లో రెసిడెన్సీ కార్యక్రమం అంటారు, రెసిడెన్సీ ప్రోగ్రామ్ అని ఉంటుంది అక్కడ. మనకి ఎండి అంటాం కదా, ఎండి చేయడానికి ముందు కొంత ప్రిపరేషను, అది 3 సంవత్సరాల పాటు ఉంటుంది ఆ చదువు. ఆ సందర్భంలోనే ఆయన తాను ప్రిపేర్ అయ్యేటప్పుడే అసలు వేరే వాళ్ళు ప్రిపేర్ కావడానికి సరైన మెటీరియల్ లేదు అని చెప్పి యుఎస్ఎంఎల్ఏ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరైనా కూడా అమెరికాలో రెసిడెన్సీ చేయాలంటే. సో యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామినేషన్కి తాను ప్రిపేర్ అయినప్పుడు తాను పడిన కష్టాలు అన్నీ కూడా చూసి అతను తన సొంతంగా అసలు ఈ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని తయారు చేసుకున్నాడు. కొంత మెటీరియల్ తయారు చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా దీనిని అది ఇంటర్నెట్లో పెడితే పాపులర్ అవ్వడము, దానికి కొంత డబ్బు ఫీ పెడితే అందరూ కొనడము చేశారు. ఈలోగా ఆయన 3 సంవత్సరాలు రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేసి ఎండి డిగ్రీ ఇంటర్నల్ మెడిసిన్లో సంపాదించాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు వేరే చోట్ల పనిచేశాడు, హాప్కిన్స్ ఇట్లాంటి చోట్ల పనిచేస్తూనే తాను స్టూడెంట్గా ఉన్నప్పుడు తయారు చేసినటువంటి మెటీరియల్ని ఉపయోగించి దాన్ని ఇంకా డెవలప్ చేసి ఒక కంపెనీని పెట్టాడు, యూ వరల్డ్ అని. ఆ యూ వరల్డ్ అనే కంపెనీ ఒరిజినల్గా యుఎస్ఎంఎల్ఏ వరల్డ్, తర్వాత యూ వరల్డ్ అని మార్చారు. ఆ యూ వరల్డ్ అనే కంపెనీని పెట్టి తన భార్యతో కలిసి దాన్ని ఇంకా డెవలప్ చేసి, దాంతోపాటు తన తమ్ముడు ఇంకా మరికొంతమంది మిత్రులు అందరితోటి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ తయారు చేసి బేసికలీ చేసింది ఏమిటంటే యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామినేషన్ కోసం ఎలా ప్రిపేర్ కావాలి, టెస్ట్ ప్రెప్ అంటారు అమెరికాలో.
రకరకాల టెస్టులు ఉంటాయి కదా, వాటి ప్రిపరేషన్ అనమాట. మన దేశంలో కూడా ఉంటాయి అట్లా, ఎంసెట్కి ప్రిపరేషన్ ఇట్లాంటివి. సో యూఎస్ ఎమ్మెల్యేకి ఏ విధంగా ప్రిపేర్ కావాలనే నోట్స్ అనమాట అంతా, ఆ ప్రాక్టీస్ మోడల్స్ అన్ని తయారు చేశాడు. తయారు చేసి ఆ కంపెనీ నెమ్మదిగా పెరిగిందండి. పెరిగి ఇవాళ ఒక పెద్ద ఆంట్రప్రెన్యూర్గా ఆయన ఉన్నాడు అమెరికాలో. ఆ తర్వాత దాన్ని ఆయన ఎక్స్టెండ్ చేశాడు, చాలా ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు ఇంకా చాలా, అంటే మెడికల్ కోర్స్ ఒకటే కాకుండా నర్సింగ్, ఫార్మసీ, లా, అకౌంటింగ్, ఫైనాన్సు, వీటన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం మెటీరియల్ని వాళ్ళు ఇస్తారన్నమాట, ఆ ప్రాక్టీస్ని ఇస్తారు. అక్కడ చాలా ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మనకి ఎంసెట్ లాగా. ఎస్ఏటి చాలామంది తెలిసే ఉంటుంది, వినుంటారు. ఎస్ఏటి, ఏసీటీ, ఎన్సిఎల్ఈఎక్స్, ఎంక్యాట్, సిపిఏ, సిఎఫ్ఏ ఇట్లాంటివన్నీ కూడా. ఆ విధంగా ఆ కంపెనీని బాగా డెవలప్ చేశారు. అందులో చాలా బాగా డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతోటి అమెరికాలో కూడా ఆస్తులు కొన్నారు, ఆ తర్వాత ఇండియాలో కూడా కొన్ని ఆస్తులు కొన్నారు. ఆ రకంగా ఆయన ఇవాళ మరి 5,700 కోట్ల రూపాయలకి అధిపతిగా ఉన్నాడు. ఉండి ఇవాళ గుంటూరులో ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మనం ఇంతకాలం పాటు ఏంటంటే రాజకీయాల్లో ఉండి డబ్బులు సంపాదించిన వాళ్ళని, లేదా భారతదేశంలో ఏదో వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళని చూసాము. భారతదేశంలో ఎక్కువగా ఏంటంటే చాలా వరకు వ్యాపారాలు ఏదైనా చేసినా కూడా దానికి రాజకీయ అన్నం ఉండాలి. రాజకీయ అన్నం ఉంటే బాగా సంపాదిస్తారు, లేకపోతే కష్టం. ఇటువంటి వాటితో నిమిత్తం లేకుండా కూడా సంపాదించవచ్చు డబ్బు అని ప్రూవ్ చేశాడు. అందుకని ఈ మధ్య ఆయన ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నా డబ్బుకి చాలా పవర్ ఉంది అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు అంతా కూడా వాళ్ళ నాన్నగారిని అడ్డం పెట్టుకొని, ఆ తర్వాత తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినవి. వేరేజ్ డాక్టర్ పెంసాని చంద్రశేఖర్ అనే ఆయన పూర్తిగా స్వశక్తి మీద, తన సొంత తెలివితేటలతోటి, తన కష్టంతో ఈ డబ్బు సంపాదించాడు. సో అటువంటి వాళ్ళు రాజకీయాలకు రావడం నిజానికి మంచిది. ఎందుకంటే అక్రమంగా, అడ్డగోలుగా, షార్ట్ కట్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉన్నది ఒకటి, కష్టపడి పైకి ఎలా రావాలి అనేటువంటి అనుభవం ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కూడా పైకి ఎలా తీసుకురావాలి అనేటువంటి ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది. రెండవది, రాజకీయాలకు వచ్చి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు.